ముఖ్యంగా మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తరుణంలో ఈవీఎం నెంబర్ బాక్స్ నెంబర్ 4 గాజు గ్లాసు గుర్తు మీద మీ అందరూ కూడా అమూల్యమైన ఓటును వేసి, అలాగే కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న వ్యాపారవేత్త యువ నాయకుడు శ్రీ తంగిళ్ల ఉదయ శ్రీనివాస్ గారికి గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి ఎంపీగా గెలిపించాలని చెప్పి, అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ అధికారం లేకుండా గత ఎన్నికల్లో అన్ని వైసీపీ కానీ మిగతా పార్టీలు కానీ ఆయన్ని ఓడించిన తరుణంలో ఎక్కడా కూడా కృంగిపోకుండా ఓడిపోయిన 2 నెలల్లోనే భవన కార్మిక నిర్మాణ కార్మికులందరికీ కూడా అండగా నిలబడి వైజాగ్ లో చేసిన ఆయన పోరాటం మీ అందరికీ తెలిసిందే. అలాగే రాష్ట్రంలో అనేక సమస్యల మీద వైసీపీని నిలబడి ధైర్యంగా పోరాటం చేసిన యోధుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే 75 సంవత్సరాల భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ పార్టీ కూడా ప్రవేశపెట్టినటువంటి మన జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా 5 లక్షల బీమా సౌకర్యం కల్పించడంతో పాటు, అలాగే కౌలు రైతులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో దాదాపు 3,000 మంది రైతు కుటుంబాలకి ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, అలాగే రైతు నేత అయిన పవన్ కళ్యాణ్ గారిని మీరందరూ కూడా గాజు గ్లాస్ గుర్తు మీద వేసి దాదాపు 1,00,000 మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరం కూడా ఒక రాష్ట్ర సామాన్య పౌరుడిగా, అలాగే జనసేన పార్టీ కార్యకర్తగా మీ అందరం కూడా కోరుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని చెప్పి మీ అందరం కూడా కోరుకుంటూ, అలాగే ఆయన ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారికి ఎంత సన్నిహితులో మీ అందరికీ తెలిసిందే. ఆయనకి మోడీ గారు ఇచ్చే ప్రత్యేక సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను దృఢంగా నమ్ముతున్నాను. అలాగే పిఠాపురం ప్రజలు కూడా మీ నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారు మోడల్ సిటీగా, అలాగే దేవాలయాలను అభివృద్ధి చేసి పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోని అత్యుత్తమ ప్రదేశంగా ఆయన తీర్చిదిద్దుతాడని ప్రగాఢ విశ్వాసంతో ఆయన్ని గాజు గ్లాసు గుర్తు మీద వేసి ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.